టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కొచ్చింది. సీట్ల సర్దుబాటుపై ఈరోజు తుది నిర్ణయం ఉంటుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బిగ్ టీవీతో చెప్పారు. ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవడం కన్నా గెలిచే స్థానాలను మాత్రమే తీసుకోవడం వల్ల కూటమిలోని మిగతా పార్టీలకు ఇబ్బంది ఉండదన్నారు. సీట్ల సర్దుబాటుపై మళ్లీ అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ సమావేశమవుతారంటున్న కనకమేడల రవీంద్ర కుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులకు సంబంధించి కీలక చర్చలు ఢిల్లీలో జరుగుతున్నాయి. నిన్న రాత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో కీలకంగా సమావేశం జరిగింది. ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా, జేపీ నడ్డాలతో దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎప్పట్లోగా ఈ సీట్ల సర్దుబాటు కానీ పొత్తులపై కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే దానిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా కూడా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి, పొత్తు ఉంటుందా లేదని. దానికి చెక్ పెడుతూ కూడా రాత్రి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం క్లియర్గా సీట్ల పంపకాలకు సంబంధించి పొత్తుల గురించి క్లియర్ కట్గా ఏమైనా చర్చ అయితే ముగిసిందా? కలిసి పనిచేయాలని చెప్పేసి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయటం ద్వారా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు ఓట్లు చేరకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జనసేన, బీజేపీ, టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినాయి. సీట్లు, పొత్తు, వీటి అంశాలకు సంబంధించినటువంటి విషయం మధ్యాహ్నం ఈరోజు బీజేపీ సమావేశాల తర్వాత మా సమావేశం కూడా ఉంటుంది. ఆ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రధానంగా లోక్సభ స్థానాలు ఎక్కువ కావాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే 2014లో ఇచ్చిన స్థానాల కన్నా మరికొన్ని స్థానాలు ఎక్కువ ఇవ్వాలి లోక్సభ అంటే దాదాపు 10 లోక్సభ స్థానాలు వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ స్థానాలు కూడా 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? జనరల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతం, ఓటింగ్ సరళి, గెలుపు అనేటటువంటి ప్రధానాంశం. సీట్లో కన్నా గెలుపు ప్రధానాంశం. గెలుపుని ప్రధానాంశంగా చేర్చుకుని ప్రతిపక్ష పార్టీల్లో ఓట్లు చీలకుండా ప్రభుత్వానికి ఓట్లు వచ్చేలాగా, ఇప్పుడున్నటువంటి పాలక పార్టీకి ఓట్లు వచ్చేలాగా వ్యవహరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి ఎవరికి ఎన్ని సీట్లు అనేది నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత ప్రాక్టికల్గా అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సీట్లు కేటాయింపు ఉంటుంది. అంతే తప్ప సీట్లు గెలిచే అవకాశాలు లేకుండా పార్లమెంట్ సీట్లు అన్నీ ఇవ్వటం, ఇన్ని ఇవ్వటం అనేటటువంటిది లేదా అన్ని చర్చించుకోవటం అనేది ఉండదు. 3 పార్టీలు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాయి. ఆలోచించి పోటీ చేసే సీట్ల పైన, సంఖ్య పైన ఒక అవగాహనకు రాచే అవకాశం. మీరు గెలుపు గురించి చెప్తున్నారు కాబట్టి ఇదే ప్రతిపాదన చంద్రబాబు వారి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. అంటే ఎక్కువ స్థానాలు తీసుకొని లాస్ అవ్వడం కన్నా దానివల్ల మిగతా పార్టీలు పొత్తులో ఉన్న జనసేన, టీడీపీ కూడా లాస్ అవుతుంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ బలం చేకూరుతుంది. ఆ గెలుపు లేని స్థానాలు కూడా కేటాయించడం వల్ల మొత్తం ముగ్గురికి కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా చంద్రబాబు ఒక ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబు గారు అన్నిటికీ నేను చెప్పింది అదే. 3 పార్టీలు సూత్రప్రాయంగా ప్రతిపక్ష పార్టీల మధ్య నష్టం లేకుండా, అలాగే పాలక పార్టీకి ఉపయోగపడకుండా మెజారిటీ గెలుపు స్థానాలను దృష్టిలో పెట్టుకుని గెలుపే ధ్యేయంగా ఉండే అంశాలపైన ఆధారపడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశలో చర్చలు జరిగాయి. మరోవైపు ఇక్కడ ఏదైతే పొత్తులో భాగంగా కొంతమంది వీళ్ళు బీజేపీలో కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్న కొంతమంది ఎంపీలు ఉన్నారు. వారికి ఇవ్వడం వల్ల ఇక్కడ కూటమికి లాస్ అయ్యే అవకాశం ఉందనేది ఒక ప్రతిపాదన, కొన్ని వార్తలైతే ప్రచారం జరుగుతున్నాయి. అటువంటి వారికి ఇవ్వద్దు అనేది ప్రధాన డిమాండ్గా ఉంది. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి చర్చలు. పార్టీకి సీట్లు కేటాయింపు అనేది జరుగుతుంది తప్ప ఏ పార్టీకి ఎవరికి సీట్లు ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ పార్టీ నిర్ణయించుకుంటారు తప్ప ఒక క్యాండిడేట్ల నిర్ణయంలో ఒక పార్టీ విషయంలో ఇంకో పార్టీ జోక్యం చేసుకోదు. ఈ మొత్తం ఎప్పటివరకు కొలిక్కొచ్చే అవకాశం ఉందంట ఈ సీట్ల సర్దుబాటు? నెక్స్ట్ మీటింగ్ అవగానే చర్చల్లోకి వస్తాయి. అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈరోజు. అది 3 పార్టీలు కలిపి నిర్ణయించుకోవాలి. మరి ఎన్డీఏలో కూడా చేరికకు సంబంధించి కూడా దానికి కూడా 3 పార్టీలు కలిపి నిర్ణయించుకుని ప్రకటన చేస్తాయి. చేరికకు సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన అప్పుడే చేస్తారు.
మొత్తంగా చూసుకుంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. వారు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు ముగ్గురు పార్టీలు చర్చించుకున్న తర్వాత ఒక కీలక ప్రకటన అయితే ఈరోజు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి, సీట్ల ప్రకటనకు సంబంధించి కానీ ఎన్డీఏలో చేరికకి సంబంధించి కూడా మూడు పార్టీలు కలిసే నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రజెంట్ అమిత్ షా నివాసంలో బీజేపీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత అటు టీడీపీ, జనసేనకు సంబంధించి అధినేతలిద్దరు కూడా వెళ్ళి బీజేపీ అగ్రనేతలతో సమావేశమవుతారు. సమావేశమైన తర్వాత ఈరోజే సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజే అధికారిక ప్రకటన కూడా చేస్తారంటూ కూడా కనకమేడల రవీంద్ర కుమార్ అంటున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.